దానిలో ఎంతనే? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతహు. ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో మా ఎంపీ గారైన శ్రీమతి డాక్టర్ శబరి గారిని కలిసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కు వ్యతిరేకంగా తన ఓటును వేయాలని పార్లమెంటులో ఆవిడకు వినతి పత్రం ఇవ్వడం అయింది. దీనిని మొత్తం ముస్లిం సమాజం మొత్తము దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. ఈ మధ్య 5 లక్షల మంది మెయిల్స్ పంపించి 5 కోట్ల మంది మెయిల్స్ పంపించి దీన్ని మేము తృణీకరిస్తున్నాము, దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అమెండ్మెంట్ వద్దు మాకు అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా బిల్లు పెట్టబోతున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వము, తర్వాత జనసేన ప్రభుత్వానికి జనసేన టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఓటును వేస్తారని ఆశిస్తున్నాము. వీళ్ళు అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా ఒకవేళ ఓటు వేస్తే ఆ బిల్లు తప్పకుండా రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అది పాస్ అయిందంటే తీరని అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ సచార్ కమిటీ ఇటువంటి నివేదికల్లో ప్రభుత్వం వేసిన కమిషన్లలోనే ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు, ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపి ఉన్నారు. అయినా ఈరోజు కొద్దో గొప్ప ఉండే ఆస్తులను కూడా ఒకవేళ మేము పోగొట్టుకుంటే ఎక్కడ మాకు అసలు భవిష్యత్తే ఉండదు. ముఖ్యంగా దీంట్లో మాకు వ్యతిరేకంగా ఉండే కొన్ని కూలంకషంగా చెప్పకుండా బ్రీఫ్గా చెప్దాము. ఒకటి వచ్చేసి కలెక్టర్కు మొత్తము పవర్స్ ఇస్తూ ఉన్నారు. కలెక్టర్కు సంబంధం లేని వ్యక్తి, ఈ ఆస్తులకు కలెక్టర్కు సంబంధం లేదు. కలెక్టరు వక్ఫ్ ఆస్తులన్నీ దేవునికి సంబంధించినవి కాబట్టి ఆయన పరాయి వ్యక్తి అవుతాడు. ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేయాలి, కానీ ఇందులో కలగజేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఆస్తులు ఇస్తాము అంటే మేము ఒప్పుకునేది లేదు. ఆ తర్వాత ఇంతవరకు కబ్జాలు చేసిన వాళ్ళే ఆ ప్రాపర్టీస్కు ఓనర్లు అయిపోయే ఆ డేంజర్ కూడా ఉంది. ఆ తర్వాత పరాయి మతస్థులను వక్ఫ్ బోర్డులలో చొప్పించడము, వాళ్ళను కూడా చేర్చడము, దాన్ని కూడా మేము రిజెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి అమెండ్మెంట్స్ ఇందులో తీసుకొని వస్తూ ఉన్నారు. తర్వాత వక్ఫ్ బై యూజర్ అనే ఒక ఇది పెట్టారు. వక్ఫ్ బై యూజర్ అనేది మొదటి నుంచి ఉంది. ఏదైతే పూర్వీకులు ఇచ్చారో దానికి డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు తాజ్మహల్ మాది, కుతుబ్ మినార్ మాది, తాజ్మహల్ మాది అంటే డాక్యుమెంట్స్ తేపో అంటే తేలేము కదా. కాబట్టి అటువంటివి 500-600 సంవత్సరాల నుంచి ఉండే మద్రసాలు ఉన్నాయి, తర్వాత వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయి. వాటికన్నింటికి డాక్యుమెంట్స్ తేమంటే ఈరోజు తేలేము. కాబట్టి ఇటువంటివన్నీ చూసి సెక్యులర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసికట్టుగా దీన్ని రిజెక్ట్ చేయాలని, లేకపోతే దీనికి పర్యవసనాలు ఈ ప్రభుత్వము దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ముస్లింల కోపాన్ని కూడా చవిచూడాల్సి వస్తుంది ఫ్యూచర్లో అని చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసింది. వద్దని చెప్పినా వినకుండా ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఈరోజు రాష్ట్ర పరిస్థితిని ఈ విధంగా కలగజేసినారు. ఈరోజు ఒకవేళ వక్ఫ్ ఆస్తులను ఈ విధంగా కట్టబెడితే పర్మనెంట్గా ఎవరెవరైతే దీనికి సంబంధించి ఉన్నారో, ఏ పార్టీలు అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు పర్మనెంట్గా ఆ పార్టీలు ముస్లింలు వాళ్లకు ఎప్పటికీ ఓటేయరని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मुल्क के तमाम बाशिंदों से हम जो वक्फ तरमीमी बिल के ताल्लुक़ से 2024 के इसकी मुखालफत करते हुए हमने डॉक्टर शबरी एमपी को अभी दरख्वास्त दी है कि हम इसकी मुखालफत करते हैं। और जो ये वक्फ तरमीमी बिल है इसमें बहुत सारी चीज़ें ख़ासकर मुसलमानों के ख़िलाफ़ है। मुसलमानों की जो प्रॉपर्टियां हैं जो अल्लाह के लिए वक्फ करदा है, मसाजिद के लिए, क़ब्रस्तानों के लिए, ईदगाहों के लिए, दरगाहों के लिए, तो ये सारी चीज़ों पर इनकी निगाहें हैं। ये चाहते हैं कि ये तमाम चीज़ों को अपने कब्ज़े में ले लें
और इसके लिए ये नए नए कानून बनाए हैं, कलेक्टर के थ्रू हो निकालना चाहते हैं या और पेपर मांगकर पेपर ना देने पर निकालना चाहते हैं। हम पूछते हैं, आप जैसे वक्फ तरमीमी बिल मसाजिद पर वक्फ मुसलमानों की प्रॉपर्टी पर लाए हैं, आप गैरों की जो देवल हैं या और चर्च हैं उनके भी आप पेपर दिखाएं। कौन दिखाएगा, किसके पास है? तो क्यों ये सिर्फ मुसलमानों के साथ ऐसा मसला कर रहे हैं? मुसलमानों की प्रॉपर्टियों के ताल्लुक से क्यों ऐसा मसला कर रहे हैं? देखो, मुल्क की आज़ादी में जितना हिस्सा तुम्हारा है हम दावे के साथ करते हैं, उससे ज़्यादा हिस्सा हमारा भी रहा है। ये हमारा मुल्क है, हम इस मुल्क के बाशिंदे हैं। अगर आप ऐसा एक तरफा फैसला करेंगे तो हम जैसे आज़ादी के लिए कोशिश किए हैं, अब अपने हुकूक़ के लिए भी हमें लड़ना पड़ेगा। हम उसके लिए पीछे नहीं हटेंगे, मुकम्मल जी जान से हम लड़कर अपने हुकूक़ को वापस लाने तक कोशिश करेंगे। तो इस वास्ते आप जैसा कि अभी बताया गया कि आने वाले हालात के लिए भी आप तैयार हैं क्या? आप नहीं चाहते कि मुल्क में अमन हो, आप नहीं चाहते कि मुल्क में आपस में मोहब्बतें हों, आप नहीं चाह रहे हैं कि आपस में मुसलमान और हिंदू मिलकर हों, आप ही इख्तिलाफ डाल रहे हैं। जो कुर्सियों पर बैठ कर हैं, जो अपनी कुर्सियों के लिए, अपनी जायदादों के लिए, अपने ख़ानदानों का पेट भर रहे हैं, आप आवाम के लिए कुछ नहीं कर रहे हैं। हम पूछना चाहते हैं, जो ये बड़े बड़े मिनिस्टर्स हैं, उनके बेटे कौन से दिन कौन से हालात में आकर कभी लोगों के फ़ायदे के लिए कौन से काम किए हैं? कभी कहीं नहीं देखा गया। तो ये जो गैर कौम वाले हैं उनसे भी हमारी दरख्वास्त है, आप भी अपने बड़ों की तरफ देखो, उन्होंने क्या किया है? सिर्फ कुर्सियों पर बैठकर आप पर हुकूमत की है, कोई आपका हमदर्द नहीं है, कोई आपका खैरखा नहीं है, ये सिर्फ आपको धोखा दे रहे हैं। ये तमाम चीज़ों पर आप अपनी नज़र रखें और अपनी नज़र के साथ हमारा मुकम्मल तौर पर साथ दें। मैं उन हिंदू भाइयों से भी कहता हूँ जो सेकुलर हैं, इन तमाम चीज़ों में उनको उनकी तारीफ़ करता हूँ, वो काबिल तारीफ़ हैं, जो अब भी मुल्क में सही हालात अमन से रहने के लिए ज़रिया बने हुए हैं। और मैं फिर एक मरतबा उनको वार्न कर रहा हूँ, जो मुखालफत हैं, जो देखिए आइंदा हालात आएंगे तो वह हालात का भी सामना तुम्हें करना पड़ेगा। तो इस वास्ते तमाम चीज़ों का నంద్యాల ఎంపీ గారు శబరి గారిని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కలవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి. కానీ ఈరోజు వచ్చిన బీజేపీ మతతత్వ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు కేవలము ముస్లింలను, దళితులను, అణగారిన వర్గాలని, క్రిస్టియన్స్ని అణగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తుంది. దాని పర్యావరణమే ఈ వక్ఫ్ బోర్డు చట్టం. ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను, మద్రసాలను, ఖాన్ఖాలను, దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్లో రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క జేడీయూకు మాత్రమే అవకాశం ఉంది. ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కాదు. దానికోసమే ఈరోజు ముస్లిం జేఏసీ తరపున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము. ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకునేది మరియు డిమాండ్ చేసేది ఏమంటే, దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని ఆదేశించాలి. అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరియు మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మీరు వక్ఫ్ బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరియే మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముస్లింలపై ఒక విధమైన దాడికి పూనుకుంది. ఆ నేపథ్యంలోనే ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తిని కబళించడానికి వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని గురించి వ్యతిరేకిస్తూ ముస్లింలే కాదు భారత లౌకికవాదులు చాలామంది దీని గురించి అడ్డుకుంటున్నారు, దాని గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ ఈ బిల్లును గురించి ఓటింగ్ ఉంది. దాన్ని అడ్డుకోవాలని ముస్లింల మనోభావాలు తెలుపుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ శ్రీమతి శబరి గారికి
మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో నంద్యాల ముస్లిం జేఏసీ, ఎస్డిపిఐ, జమాత్ ఇస్లామీ, తర్వాత అల్మేవా అన్ని సంస్థలు కూడా కలిసి ఉన్నాయి. నంద్యాల ముస్లిం మైనార్టీల తరఫున ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. అసలు దీంట్లో జేపీసీ ఏర్పడడానికి తెలుగుదేశం కారణం కాబట్టి అదేవిధంగా దీన్ని వీలైనంత వరకు అడ్డుకుంటామని చెప్పినారు. ముస్లింల మనోభావాలు కూడా ఆమె హట్టు చేయమని చెప్పారు కాబట్టి ఆమెకు ముస్లిం సమాజం తరఫున తప్పనిసరిగా ధన్యవాదాలు. ఇదే నెరవేరితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంటుంది. కాకపోతే ఈ కల్లిబొల్లి మాటలతో మమ్మ తృప్తిపరిచి అక్కడ ఓటింగ్లో ఇవైతే ముస్లింలు ఎంత మెత్తగా ఆలోచిస్తారో ఓటింగ్ అప్పుడు కూడా తమ యొక్క ప్రతాపం చూపిస్తారని. हमारा मुल्क हिंदुस्तान एक जमहूरी और सेक्युलर मुल्क है। जमहूरी मुल्क का मतलब क्या है? यहाँ की अक्सर अवाम जमहूर अवाम जिसकी ख्वाहिश करती है, जिस तरीके की हुकूमत और क़ानून चाहती है, उस तरीके का क़ानून और हुकूमत चलाना ये सियासी पार्टियों का काम होता है। अपनी मनमानी और अपनी ज़ाती ख़यालात को, अपने पर्सनल नज़रियात को अवाम के पर थोपने वाला मुल्क कभी वो जमहूरी मुल्क नहीं होता है, वो फैसिस्ट मुल्क होता है। हमारे हिंदुस्तान के अंदर अंग्रेज़ आने के बाद अंग्रेज़ भी इतना बड़ा जो है यहाँ के अवाम के ख़िलाफ़ क़दम नहीं उठाया जो क़दम की आज की बीजेपी हुकूमत उठाई है। अंग्रेज़ भी आने के बाद यहाँ पर मुसलमानों का बहुत बड़ा नुकसान किया है, क्योंकि मुसलमान सबसे पहले फ्रंट लाइन में खड़े होकर के अंग्रेज़ के ख़िलाफ़ जंग कर्या। इसके वास्ते मुसलमानों का बहुत बड़ा नुकसान कर्या है। लेकिन वो वक्फ बोर्ड की जो जायदाद हैं, उनकी जो ज़ाती अमलाक हैं, उसके पर हार डालने की हिम्मत नहीं किया। लेकिन आज की जो ये हमारी हिंदुस्तान की अंदरूनी जो अंग्रेज़ है, नाम के तो ये हमारे हिंदुस्तानी है, लेकिन पूरी सोच स्पेशली मुसलमानों के ताल्लुक़ से अंग्रेज़ से भी ख़तरनाक सोच है। तो इस पूरे मुल्क के अंदर इतनी कसीर तादाद में ये वक्फ़ की तरमीमी जो नई बिल है 2024 की, जिसके अंदर तरमीमात अमेंडमेंट कर रहे हैं, उसके ख़िलाफ़ शायद तारीख़ में इतनी कसीर तादाद में कोई ख़िलाफ़ राय नहीं दिए हैं जितना कि वक्फ बोर्ड की तरमीम बिल के अंदर दिए हैं। करोड़ों की तादाद में उसके ख़िलाफ़ जो है राय दिए हैं कि भाई ये चीज़ जमहूर अवाम को पसंद नहीं है। सिर्फ मुसलमान नहीं बल्कि सेक्युलर हमारे हिंदू भाई भी, बहुत सारे दूसरे ज़ात पात से ताल्लुक़ रखने वाले भी इसके ख़िलाफ़ हैं। लेकिन इसके बावजूद क्या वजह है कि बीजेपी गवर्नमेंट इस बिल को पास करने पर तुली हुई है? तो इस सिलसिले में सबसे पहले हमें रियासत आंध्र प्रदेश की मुस्लिम और सेक्युलर अवाम जो है हमारे सीएम चंद्रबाबू नायडू से ये उम्मीद करते हैं कि ये वाहिद पूरे मुल्क के अंदर लीडर हैं जो एनडीए का पार्ट होने के बावजूद भी बहुत बैलेंस के साथ हुकूमत करते हैं। वो गैर सेक्युलर और गैर जमहूरी काम नहीं करते हैं। इसलिए अब भी हमारी उनके साथ उम्मीद है। गुज़िश्ता साबिक़ा जो हुकूमत है वैसी भी गवर्नमेंट मुसलमानों को जो तिफले तसल्लियाँ दे करके ऊपर सिर्फ बात करके जो है अंदर मुसलमानों के खिलाफ जितने बिल हैं सारे के सारे बिलों को पास कर दिया अपने मफादात के वास्ते, अपनी गवर्नमेंट को बाकी रखने के वास्ते। हमें इस वक्त की मौजूदा गवर्नमेंट से कूटमी प्रभुत्वम से हमें दरख्वास्त करते हैं, उम्मीद करते हैं कि वो गलती तुम ना करो। इसलिए कि साबिक़ा हुकूमत गैर बहुत बड़ी मिक़दार में जो है वेलफेयर स्कीम लाए हैं, बहुत बड़ा काम कर रहे हैं, लोगों को पैसे बांटे हैं, लेकिन जो काम करना वो काम वो हुकूमत नहीं करी है, दिखावा करी है। तो वो सबक फिर अवाम इस हुकूमत को भी सिखा सकती है। इसलिए ये हुकूमत हिंदुस्तान हमारे रियासत आंध्र प्रदेश में और भी हुकूमत करना चाहते हैं और आवाम की तायद लेना चाहते हैं। तो इस मसले में भरपूर पुरजोर आवाज़ उठा करके पार्लियामेंट में इस बिल को पास करने से रोकने का अहम किरदार और रोल अदा करना चाहिए। ये हम सब की पुरजोर दरख्वास्त है और उनसे उम्मीद भी करते हैं कि इसके मुताबिक